వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను మిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోవిడ్ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమిస్తాం. కోవిడ్ నియంత్రణపై సమీక్షలో మంత్రి ఆళ్ల నాని స్పష్టం. గత టీడీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు విమర్శ. విశాఖ షిప్ యార్డ్ ప్రమాదంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలి. సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి సిహెచ్ నరసింగరావు డిమాండ్. వైద్యుల నిర్లక్ష్యంపై డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఫిర్యాదు. కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరిక. విజయనగరం జిల్లా కొత్తవలసలో కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాట్లు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తుందన్న ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో దారుణం. బాలుడి మృతికి దారి తీసిన సెల్ ఫోన్ చోరీ. డీటెయిల్స్ చూస్తే కోవిడ్ ఆసుపత్రి కోవిడ్ కేర్ సెంటర్లో పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించేలా తగిన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు. అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆయన కోవిడ్ నియంత్రణపై అధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 17,000 మంది సిబ్బందిని నియమించడం జరుగుతుందని, అనంతపురంలో 2,000 సిబ్బంది సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. సిబ్బందిని నియమించుకునే క్రమంలో జిల్లా అధికారులకు పూర్తి స్థాయిలో అధికారులను ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ నెల 6వ తేదీన ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కోవిడ్ కేర్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో దాదాపుగా 16 హాస్పిటల్స్, కోవిడ్ హాస్పిటల్స్, అదేవిధంగా 18 కోవిడ్ కేర్ సెంటర్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో స్ట్రెంథన్ చేయాల్సినటువంటి అవసరాన్ని అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. అధికారులు కూడా ఆ విధంగా సన్నద్ధం కావటం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి 18 కోవిడ్ కేర్ సెంటర్స్, 16 కోవిడ్ హాస్పిటల్స్ను కూడా పూర్తిగా అక్కడ పూర్తి ఎక్విప్మెంట్తోనూ, పూర్తి మందులతోనూ, అదేవిధంగా పూర్తి స్థాయి సిబ్బందితో కూడా రానున్నటువంటి 6వ తారీఖు లోపు లోకల్గా మేము కలెక్టర్లకు అధికారం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 17,000 మంది డాక్టర్లను, సిబ్బందిని నియమించే కార్యక్రమంలో భాగంగా దాదాపుగా 2,000 మందికి పైగా డాక్టర్లను, సిబ్బందిని కూడా అనంతపురం జిల్లాలో మేము ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది, నియమించడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమం కూడా 6వ తారీఖున పూర్తి అవటం జరుగుతూ ఉందని చెప్పి జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరుగుతూ ఉంది. దానికి అనుగుణంగా ఎవరినైతే ఇక్కడ లోకల్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకున్నటువంటి సిబ్బంది ఉన్నారో వారందరినీ కూడా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కోవిడ్ కేర్ సెంటర్స్లోను, అదేవిధంగా కోవిడ్ హాస్పిటల్స్లోను కూడా నియమించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ బెడ్లకు సంబంధించి కూడా చాలామంది పేషెంట్స్ కొన్ని ప్రాంతాల్లో బెడ్స్ దొరక ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పడం జరుగుతూ ఉంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడో కూడా హాస్పిటల్స్లో బెడ్స్ ఉండి లేవు అని చెప్పేటువంటి పరిస్థితి లేకుండా అక్కడ ఒక బ్లాక్ బోర్డ్తో మేము డిస్ప్లే చేయటం జరుగుతూ ఉంది. అక్కడ ఆక్యుపెన్సీ కానీ వేకెన్సీ కానీ అక్కడ డిస్ప్లే చేయటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రత్యేకించి మేము ఒక వెబ్సైట్ను కూడా ప్రారంభం చేయటం జరుగుతూ ఉంది. ఆ వెబ్సైట్లో అక్కడ ఉన్నటువంటి వేకెన్సీకి సంబంధించి ఏదైతే వివరాలు ఉన్నాయో, ఆక్యుపెన్సీ సంబంధించి ఏదైతే వివరాలు ఉన్నాయో ఆ వివరాలన్నీ కూడా మేము అక్కడ డిస్ప్లే చేయటం జరుగుతూ ఉంది. అది అనంతపురం జిల్లాలో అతి త్వరలోనే ప్రారంభం చేస్తామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఫుడ్, శానిటేషన్కి సంబంధించి కూడా కొన్ని చోట్ల ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే సత్వరమే స్పందించాల్సినటువంటి అవసరాన్ని కూడా అధికారులకు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఎక్కడ ఏ చిన్న కంప్లైంట్లు వచ్చినా కూడా దానికి సంబంధించి మేము స్పందించడం జరిగిందని చెప్పి అధికారులు అందరూ కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఎక్కడైనా అటువంటి కంప్లైంట్లు వస్తే దానికి సంబంధించి కూడా సత్వరమే స్పందించి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ నియంత్రణకు సంబంధించి ప్రతిరోజు రివ్యూలు చేస్తూ, ప్రతిరోజు అధికారులని మమ్మల్ని అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఆ నివారణ కార్యక్రమాలని ఎన్ని వేల కోట్ల నిధులు ఖర్చు అయినా కూడా ఏ విధంగా దేనికి వెనుకాడకుండా ఆయన చేస్తున్నటువంటి కృషి క్రింద స్థాయిలో ప్రజలందరికీ కూడా చేరే విధంగా ఇక్కడ అధికారులు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి నేను
విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షతో 3 రాజధానులు ప్రతిపాదన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారని, దీనిని రాద్ధాంతం చేయడం ప్రతిపక్షాలకు తగదని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. 3 రాజధానులు ప్రతిపాదనను రాష్ట్ర గవర్నర్ ఆమోదించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని సాకుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిందని విమర్శించారు. ఇకనైనా ప్రతిపక్షాలు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ నేతలు సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. శాసన రాజధాని ముఖ్యమైనది అక్కడే ఉంది, ఏమాత్రం మార్పు లేదు. అలాగే విజయవాడ వైజాగ్లో పరిపాలక రాజధాని పెట్టారు, కర్నూలులో న్యాయ రాజధాని పెట్టారు. దానికి కారణం కూడా చెప్పారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ప్రకారం కనుక మనం వెళ్ళవలసి వస్తే మరో 50 సంవత్సరాలకు కూడా ఒక రాజధాని మనం కట్టలేము, దాదాపు 1,00,000 కోట్లు దానికి కావాలా, మనకు అంత ఆర్థిక స్తోమత లేదు. గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కేవలం 5,000 కూడా ఖర్చు పెట్టలేదు. ఆ విధంగా మనం చూసుకుంటే 50 సంవత్సరాలు కూడా మనం రాజధాని కట్టలేమనే ఉద్దేశంతో, సంక్షేమ పథకాలు నిధులు కావాలా అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, విశాఖపట్నం పాలక కేంద్రంగా పెట్టుకుంటే అది మిగిలిన పెద్ద నగరాలకి, బెంగళూరుకి కానివ్వండి, చెన్నైకి కానివ్వండి, హైదరాబాద్కి కానివ్వండి, ముంబైకి కానివ్వండి, ధీటుగా ఉంటుందనే ఉద్దేశంతో ఉన్న దానిలోనే ఒక చక్కని నగరం ఎంపిక చేసి కేవలం ఒక 10,000 కోట్లతో చక్కగా రాజధానిగా దిద్దవచ్చనే ఉద్దేశంతో ఐటీ కంపెనీలు తీసుకురావచ్చు, నిరుద్యోగ సమస్య కూడా తీర్చవచ్చు అనే ఒక సదుద్దేశంతో ఖర్చులు తగ్గించి అక్కడ పాలక కేంద్రం పెట్టారు. అలాగే ఎప్పటి నుంచో రాయలసీమ సోదరులు అడుగుతూనే ఉన్నారు వారికి, అది ఎన్నో చిరకాల కోరిక, న్యాయ రాజధాని వారికి ఇచ్చారు. అలాగే అమరావతిలో ఆ శాసన రాజధాని అప్పుడే, కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకో తెలియట్లేదు, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారికి ఏది సముచితమో అది ప్రారంభించారు. కానీ అది ఎలా పూర్తి చేయాలో మాత్రం ఏ రోజు వారు ఆలోచించలేదు. 40,000 ఎకరాల పైగా తీసుకున్నారు. దానికి యాన్యుటీ కట్టుకుంటూ పోతుంటే ఈ రాజధాని అదిలో కట్టడానికి కూడా డబ్బులు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఎంత ఇబ్బంది పడిపోతున్నారో కూడా మనం చూసాం. కానీ వారు కేవలం అమరావతి రియల్ ఎస్టేట్ పిచ్చిలో పడి వారి బంధువులు, తెలుగు సోదరులందరూ కూడా అక్కడ చేసుకుందామనే ఉద్దేశంతో అమరావతి పిచ్చి పట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి వికేంద్రీకరణ చేస్తూ ఏం చేశారంటే రాష్ట్రం అంతా కూడా చిన్న చిన్న జోన్స్గా చేశారు, 2 జిల్లాలకు జోన్గా చేశారు. చిత్తూరు జిల్లా రామకుప్పంలో 3 రాజధానులకు గవర్నర్ ఆమోద ముద్ర లభించడంతో రామకుప్పం వైసీపీ నాయకులు వైఎస్ఆర్ విగ్రహానికి సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రామకుప్పం మండల కన్వీనర్ బాబురెడ్డి, కో కన్వీనర్ చంద్రరెడ్డి, నితిన్ రెడ్డి, మురళి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విశాఖ షిప్ యార్డ్ ప్రమాదంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి సిహెచ్ నరసింగారావు డిమాండ్ చేశారు. హిందుస్థాన్ షిప్ యార్డ్లో క్రేన్ ప్రమాదంలో 10 మంది మరణించారని, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న వరుస ప్రమాదాలు ఆందోళన రేపుతున్నాయని, హిందుస్థాన్ షిప్ యార్డ్లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఎల్జీ పాలిమర్స్ ఘటనలో తరహాలో ₹1 కోటి పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డ్లో ప్రమాదం జరిగి ఈ ఘోర ప్రమాదంలో 10 మంది మరణించారు. బాధితులు వారి కుటుంబ సభ్యులు ఖరగ్పూర్ నుంచి వస్తూ రోడ్డు ప్రమాదం జరిగి మరో 3 మరణించారు. విశాఖలో ప్రమాదాల పరంపర కొనసాగుతూ ఉంది. ఎల్జీ పాలిమర్స్ నుంచి 2 నెలల్లో, అలాగే రాష్ట్రంలో కూడా నెల్లూరులో రసాయన పరిశ్రమలో ప్రమాదం జరిగింది. అట్లాగే అనంతపూర్లో తాడిపత్రిలో జరిగింది. వరుస ప్రమాదాలు అనేటువంటిది రోజు రోజుకి కూడా జరుగుతూ ఉన్నాయి.
అన్నిటికంటే కూడా హిందుస్థాన్ షిప్యార్డ్ ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క హోంశాఖ మంత్రి ఆధ్వర్యంలో నడిచేటువంటి పరిశ్రమ. 79 సంవత్సరాల చరిత్రలో డిఫెన్స్ పరిశ్రమ, 79 సంవత్సరాల హిందుస్థాన్ షిప్యార్డ్లో ఇటువంటి ఘోర ప్రమాదం జరగడం ఇదే ప్రథమం. ఈ ప్రమాదం పైన డిపార్ట్మెంట్ విచారణకి మాత్రమే రాజ్నాథ్ సింగ్ ఆదేశించారు. ఇది అసాధారణమైనటువంటి ప్రమాదం ఇది. అందువల్ల డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అనేటువంటిది సరైనది కాదు. అట్లాగే దీంట్లో ప్రధానంగా ఈ ప్రమాదం జరగడానికి కారణం చైర్మన్ యొక్క బాధ్యత. మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ విపరీతమైన ఒత్తిడి పెంచడం వల్ల, ఆగమేఘాల మీద చేయడం వల్ల ఈ ప్రమాదం అనేటువంటి జరిగి చనిపోయారు. అందువల్ల ఈ డిపార్ట్మెంటల్ విచారణ అనేటువంటిది కాకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ అనేటువంటిది జరిపించాలని సిఐటి డిమాండ్ చేస్తున్నారు. అలాగే నిన్న రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు యూనియన్లు పిలిచి నష్టపరిహారం గురించి చర్చించారు. ఈ నష్టపరిహారం 50 లక్షలు ఇవ్వాలని వారు ప్రతిపాదించారు. దీన్ని సిఐటి వ్యతిరేకిస్తున్నది. ఎల్జీ పాలిమర్స్లో ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ విధంగా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అయితే ప్రభుత్వం తరఫున ఇవ్వడం అనేది కాకుండా నేరం చేసినటువంటి కంపెనీ యాజమాన్యం ఈరోజు గోల్డ్ ఫీల్డ్ కార్పొరేషన్ అనేటువంటిది ఇక్కడ క్రెయిన్ నిర్మించినటువంటి కార్పొరేషన్, వాళ్ళది బాధ్యత. అందువల్ల ప్రభుత్వం వాళ్ళతో కూడా ఇప్పించాల్సినటువంటి బాధ్యత అనేది ప్రభుత్వానికి అనేది ఉన్నది. అలాగే ఇంత తీవ్రమైనటువంటి ప్రమాదం జరిగితే 304A పెట్టారు. అలా కాకుండా ఎల్జీ పాలిమర్స్లో పెట్టినట్టుగానే 304 పార్ట్ బి కింద నమోదు చేస్తే అది నాన్ బెయిలబుల్ అవుతుంది. ఇక్కడలాగా అరెస్ట్ చేయాలి. ఎవరైతే దోషులైతే ఖచ్చితంగా వాళ్ళని ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్ని డబ్బులు ఇచ్చారనేటువంటిది ప్రధానం కాదు. మానవుల ప్రాణాలు, భద్రత అనేటువంటిది పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రాణాలకి డబ్బులకి సమానం అనేటువంటిది కాదు. ప్రమాదాలు జరగకుండా నివారించేటువంటి చర్యలు అనేటువంటిది అత్యంత ప్రధానం. అందువల్ల నివారించేదానికి సరైనటువంటి చర్యలు చేపట్టాలంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిగినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. హెచ్పిసిఎల్ ఆ విధంగా ప్రమాదం జరిగినప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించడం జరిగింది. ఇక్కడ కూడా ఆ విధంగా జరిపించాలని కోరుతున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి ప్రతిపాదనలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని మాత్రం చెప్పారు. 4 మాత్రమే పర్మనెంట్ ఉద్యోగాలు. ప్రమాదంలో చనిపోయిన ప్రతి ఒక్కరికి బాధితుల కుటుంబాల్లో ఒకరికి తప్పనిసరిగా హిందుస్థాన్ షిప్యార్డ్లో పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. వైద్యుల నిర్లక్ష్యంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఫిర్యాదు చేశారు. కరోనా బాధితుల పట్ల వైద్యుల చిన్నచూపు తగదని సూచించారు. వైద్యుల్లో మానవతా దృక్పథం లోపించిందని, నాసీ రకమైన భోజనం అందిస్తున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినా కొందరు వైద్యుల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాగా ఎమ్మెల్యే ఫిర్యాదుపై స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వైద్యం చేసేందుకు నిరాకరించే ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రైవేట్ ఆసుపత్రులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. నాన్ కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. అందరూ కూడా ఆర్టీటీ హాస్పిటల్కి పోతుంటే ఇక్కడికంటే డాక్టర్లు అక్కడ కూడా ఇంకా స్పెషలిస్ట్ ఉన్నారని కాదు, తర్వాత ఇక్కడికంటే అక్కడ స్టాఫ్ ఎక్కువ ఉందని కాదు, స్టాఫ్ ఇక్కడే ఉంది కానీ ఎక్కువ కూడా స్పెషలిస్టులు ఇక్కడ ఉన్నారు. ఎంత కావాలంటే అంత ఉంది సార్. ద ఓన్లీ వీఆర్ ల్యాకింగ్ ఇన్ ద హాస్పిటల్ ఈజ్ హ్యూమన్ టచ్. ఎందుకంటే హాస్పిటల్లో చేరినోడు ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఐ ఇంటరాక్టెడ్ విత్ మోర్ దెన్ 60 to 70 people విత్ 200 కోవిడ్ పేషెంట్స్. అందరూ హాస్పిటల్ వెళ్ళారు. 7 బ్లాక్స్లో 411 మంది అందరి మధ్యలో, ఈవెన్ ఇంక్లూడింగ్ ద చెస్ట్ వార్డుకి కూడా వెళ్ళాను సార్. దాంట్లో అక్కడ ఉండేవాళ్ళు సీరియస్గా ఉండేవాళ్ళు సార్. అక్కడ అనేది కూడా మనకు ఉంది సార్. స్టాఫ్ కానీ డాక్టర్స్ అనేవాళ్ళు రూమ్లోకి మాత్రం నిజంగా చెప్తున్నాం సార్, ఎంటర్ కావడం లేదు. సవేరా హాస్పిటల్లో ఎవరైనా కానీ తీసుకొని పోవాలంటే కూడా ఎక్కడ కానీ కాలు కూడా కింద పెట్టించలేని పరిస్థితి సార్. ఇక్కడ ఎవరికి అంత భయంకరంగా వాళ్ళ స్టాఫ్ అంతా కూడా అంత భయంకరంగా కూడా తీసుకొని వస్తారు సార్. కలెక్టర్ గారికి ఆల్మోస్ట్ ఆల్ కలెక్టర్ గారికి కూడా తెలుసు సార్, పాపం ఆయన కష్టపడుతున్నారు సార్. ఆయన ఆ పరిస్థితి అనేది కూడా ఈరోజు కూడా ఉంది సార్.
అక్కడ ఓన్లీ 30-40 అయిపోతాను, ఇంకేం లేదు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం వియ్యంపేట బాలయోగి గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ను ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే కోవిడ్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, కరోనా పాజిటివ్ వచ్చిన వారు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు వివరించారు. వియ్యంపేట కోవిడ్ ఆసుపత్రిలో 100 పడకల గదులు ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలను సమకూర్చినట్లు తెలిపారు. నిరంతరం వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది అందుబాటులో ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కార్యదర్శి నెక్కళ్ల నాయుడుబాబు, గోరపల్లి శివ, నీలంశెట్టి గోపమ్మ, ద్వారపూడి అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. గత 3 రోజులుగా బెడ్స్ రప్పించడం, మిగతా సామాన్లు తెప్పించి అన్నీ కూడా ఈరోజు అరేంజ్మెంట్స్ని పూర్తి చేసి ఈరోజు అఫీషియల్గా ఓపెన్ చేసాం. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా ఎక్కువ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉండడం వల్ల, అదేవిధంగా విజయనగరం జిల్లాలో కూడా కేసులు ఎక్కువ ఉండడం వల్ల చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్లో బెడ్స్ అందుబాటులో లేవు. సో ఈ పరిస్థితి సుమారుగా ఒక 10 రోజుల నుంచి ఉండడం వల్ల కలెక్టర్ గారితో మాట్లాడితే సార్ ఏమన్నారంటే, మన ప్రభుత్వం కోవిడ్ కేర్ సెంటర్స్ని ఏర్పాటు చేయమని ఇప్పటి నుంచో ఎంకరేజ్ చేస్తున్నారు. చాలామంది దాని మీద ప్రోయాక్టివ్గా డెసిషన్ తీసుకోవట్లేదు. మీరే చొరవ తీసుకొని చెయ్యండి అంటే ఇప్పుడు కోవిడ్ కేర్ సెంటర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు చాలామంది కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినప్పుడు ఆ కరోనా వైరస్ ఏం చేయకపోయినా వీళ్ళు బాగా ఆందోళన చెంది భయభ్రాంతులు అయిపోయి చాలా వారికి వారే కొంత నిరసించిపోతున్నారు. కరోనా పాజిటివ్ వచ్చినట్టు మాత్రాన ఎవరు చనిపోతారని భయపడద్దు. 100లో 90% పైగా ఏ రకమైన సిమ్టమ్స్ లేకుండా, ఏ రకమైన అనారోగ్యం లేకుండా కరోనా వైరస్ తగ్గిపోతుంది. దానికి ఉదాహరణ నేనే. నాకు కరోనా వైరస్ పాజిటివ్ ప్రతి వారం నేను టెస్ట్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు తెలిసింది. నేను టెస్ట్ చేసుకోకపోయి ఉంటే నాకు తెలిసిండేది కాదు. ఓకే, పాజిటివ్ అయిన తర్వాత నేను ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు. ఎందుకంటే నాకు ఒక్క చిన్న జలుబు కానీ జ్వరం కానీ ఏమీ రాలేదు. మా ఇంట్లో అందరికీ కూడా కొంచెం మెడికల్ నాలెడ్జ్ ఉండడం వల్ల నా వైఫ్ కానీ మా వాళ్ళందరూ చెప్పారు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏ రకమైన మందులు అవసరం లేదు. సో నేను ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు. నాకు చక్కగా 14 రోజుల తర్వాత నా నెగిటివ్ వచ్చింది. నాలాగే చాలామందికి పాజిటివ్ వచ్చినా కూడా ఏ రకమైన అనారోగ్యం చేయదు. కాకపోతే అందరికీ ఏంటంటే ఆల్రెడీ కోమార్బిడ్ కండిషన్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. ప్రత్యేకంగా ఆస్తమా కానీ డయాబెటీస్ కానీ ఉన్నవాళ్ళు. సో ఎస్కాట్ నియోజకవర్గ పరిధిలో ఎవరైనా కరోనా పాజిటివ్ అయ్యండి వారికి ఇంతకుముందు హెల్త్ కండిషన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అలాంటి వాళ్ళు కేర్ సెంటర్ని వాడుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఆస్మా పేషెంట్లు కానీ, ఆస్మా ఉండి కరోనా వచ్చినా, ఏదైనా డయాబెటీస్ ఉన్నా కరోనా వచ్చినా వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇక్కడికి వస్తే ఈ కేర్ సెంటర్లో 3 షిఫ్ట్ల కింద మెడికల్ స్టాఫ్ ప్రతి 8 అవర్స్కి మెడికల్ స్టాఫ్లో రొటేట్ అవుతారు. కాబట్టి 24 అవర్స్ అక్కడ మెడికల్ స్టాఫ్ ఉంటారు. సో ఏదైనా సడన్గా ఎవరైనా జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, ఏదైనా సింప్టమ్స్ వచ్చినా కూడా. సెల్ ఫోన్ చోరీ, మైనర్ బాలుడిని బలికొన్న ఘటన చిత్తూరులోని మదనపల్లిలో చోటు చేసుకుంది. ఈశ్వరమ్మ కాలనీకి చెందిన భరత్ 2 రోజుల క్రితం బంధువుల ఇంట్లో ఖరీదైన సెల్ ఫోన్ను దొంగిలించాడు. తాను దొంగిలించిన ఫోన్ని స్థానిక మొబైల్ షాప్లో 2500 రూపాయలకు విక్రయించాడు. సెల్ ఫోన్ కనిపించకుండా పోవడంతో భరత్ బంధువులు ఆరా తీయడంతో భరత్ తానే దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం బాలుడు తాను అమ్మిన షాపు వద్దకు వెళ్లి సెల్ ఫోన్ తిరిగి ఇవ్వాలని షాపు యజమాని చాంద్ బాషాను కోరాడు. షాపు యజమాని సెల్ ఇవ్వకపోగా బాలుడిని చిత్రహింసలకు గురిచేశాడు. చాంద్ బాషా కొట్టిన దెబ్బలకు తీవ్ర అస్వస్థతకు గురై భరత్ మృతి చెందాడు. దీంతో షాపు యజమాని చాంద్ బాషాపై పోలీసులు కేసు నమోదు చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఎంకే మొబైల్ షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మొబైల్ షాప్ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
రాజధానులపై వైసీపీ సంబరాలు చేసుకుంటే టీడీపీ నిరసనల బాట పట్టింది. రాజధాని వికేంద్రీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరులో నిరసన చేపట్టారు. లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి నేతలు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సీఎం 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 మూడు రాజధానులు వద్దు 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 జై అమరావతి జై అమరావతి జై అమరావతి మూడు రాజధానులు వద్దు మూడు రాజధానులు వద్దు మూడు రాజధానులు వద్దు జై అమరావతి జై అమరావతి జై అమరావతి ఖండించండి గవర్నర్ అక్రమ చర్యను ఖండించండి గవర్నర్ అక్రమ చర్యను ఖండించండి గవర్నర్ చర్యను గవర్నర్ అప్రజాస్వామిక చర్యలు ఖండించండి గవర్నర్ అప్రజాస్వామిక చర్యలు ఖండించండి గవర్నర్ అప్రజాస్వామిక చర్యలు డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి సీఎం 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 మూడు రాజధానులు వద్దు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆర్టీఐ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఆర్టీఐ జిల్లా అధ్యక్షులు కోదండయ్య ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా అధ్యక్షులు, ప్రధాన అధ్యక్షులను ఎన్నుకున్నారు. ప్రజలకు వారి యొక్క హక్కులపై అవగాహన కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశమని, ఇది సమాచార హక్కు చట్టం గురించి వారికి తెలియచేసి ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాల్లో అర్హులైన వారికి అందరికీ లబ్ధి పొందేందుకు ఎంతగానో దోహదపడుతుందని కోదండయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గోపినాథ్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ నాగేంద్ర స్వామి, జిల్లా అధ్యక్షురాలు సుమలత, కుప్పం అధ్యక్షులు ఈశ్వరయ్య, వైస్ ప్రెసిడెంట్ మురిగేష్, సెక్రటరీ జలపతి మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రజలందరికీ సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇది రూపుదిద్దుకునింది. కాబట్టి మన జగనన్న గారి ఆదేశాల ప్రకారము ఎక్కడ కానీ ప్రజలకు ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి నిధులు కానీ సంక్షేమ పథకాలు కానీ ఎక్కడ కానీ అవకతవకలు జరగకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో జగనన్న గారు పరిపాలన సాగిస్తున్నారు. అటువంటి నేపథ్యంలో మన ఉద్దేశం కాబట్టి మీరందరూ కూడా మనమందరం కలిసి కూడా మనం చేయవలసింది ఏమంటే ప్రజలకు సమాచార హక్కు చట్టము అంటే ఏమిటి, ఇది ప్రజలకు ఎలా చేరదేయాల, ఒక విషయం మీద ప్రజలకు అవగాహన లేనప్పుడు ఎవరైనా మన దగ్గర వచ్చి మాకు పలానా డిపార్ట్మెంట్ ద్వారా మాకు ఇది కావాలి అని అడిగినప్పుడు మనం ఆ డిపార్ట్మెంట్ ద్వారా అక్కడ ఉన్నటువంటి అధికారి దగ్గరికి పోయేసి మనం అడగాలన్న మనము సాయం చేయవలసింది. అది మన సమాచార హక్కు చట్ట సంఘం అంటే. అర్థమైందండి? రాలేదు ఇప్పుడు, ఎందుకంటే ఈ కరోనా నేపథ్యంలో ఈ దూరం నుండి రావడము పోవడం ఇబ్బంది కాబట్టి మనం ఇక్కడ ఉన్న వాళ్ళు మనము దీన్ని ఈరోజు ఇక్కడ మన సుమలత మేడం గారు ఈ మీటింగ్ని ఏర్పాటు చేసినారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చేస్తూ ఒక బాధ్యతలు అనేది ఈ కమిటీ సభ్యులకు అప్పచెప్పినారు. ఈ బాధ్యతలను మనం తూచా తప్పకుండా మన భుజస్కంధాలపైన వేసుకొని యాక్చువల్గా ఈ సమాచార చట్టం అనేది ఎందుకు వచ్చింది, ఏ ఉద్దేశాలతో వచ్చిందంటే అవినీతిని నిర్మూలించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ సమాచార హక్కు చట్టాన్ని 2005 సంవత్సరంలో చట్టబద్ధంగా తీసుకొచ్చారు. కానీ 2005 నుండి ఇప్పటికీ దాదాపు 15 సంవత్సరాలు అయిపోయింది. దీన్ని సక్రమంగా ఈ చట్టాలని సామాన్యుడి చేతిలో ఇది వజ్రాయుధం అని చెప్పినారు. అంటే మన హక్కుల్ని మన ఎలా సాధించుకోవాలి ఇప్పుడు సార్ చెప్పినారు. ఈరోజు రేషన్ కార్డే ఉంది. ఈ రేషన్ కార్డు అనేది ఆహార భద్రతా చట్టంలో భాగంగా ప్రతి పౌరుడికి కూడా పేదవాళ్ళకి కొన్ని ప్రభుత్వాలు అనేది సంక్షేమ పథకాల్లో అర్హులుగా చేస్తుంది. కానీ అటువంటి ఆహార భద్రతా చట్టంలో
భాగంగా రేషన్ కార్డు అనేది బిలో ప్రావర్టీ వాళ్ళకి అందించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉంటుంది. కానీ ఈరోజు కూడా ఎంతోమంది నేను చూసాం యానాదులు రాపకుప్ప మండలంలో ఈరోజు కూడా వాళ్ళకి రేషన్ కార్డులు లేవంటే ఎంత దారుణం అనేది బాధేస్తుంది. చెప్తా ఇట్లా చాలా చోట్ల నిరుపేదలకి ఈరోజు కూడా కొన్ని ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని పథకాలు పెడుతున్నారు. పేదల కోసం, సమాజ అభివృద్ధి కోసం, అసమానతను రూపొందించాలని ఎన్నో ఉద్దేశాలతో పెడతారు. అట్లాగే ప్రభుత్వం వెచ్చించే ప్రతి పైసా కూడా వ్యయం ఎలా జరుగుతూ ఉంది అని తెలుసుకునే బాధ్యత, హక్కు కూడా మనకుంది. ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తి విద్యుత్ టవర్ ఎక్కి ఆందోళన వ్యక్తం చేశాడు. భార్య కాపురానికి రాలేదని యువకుడు విద్యుత్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగిన ఘటన మండల కేంద్రంలోని దూదేకుల కాలనీలో చోటు చేసుకుంది. కాలనీకి చెందిన పల్లెబోయిన నాగేంద్ర, ఆయన భార్యకు తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో 3 రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్ళింది. మనస్తాపానికి గురైన నాగేంద్ర మద్యం సేవించి టవర్ ఎక్కాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ షేక్ అబ్దుల్ రెహమాన్ సిబ్బందితో వచ్చి నాగేంద్రను కిందికి దింపారు. వాళ్ళ మొహం చూడాలి కదరా, నీ సమస్య ఏందో చెప్పు, నాకు నేను తీరుస్తాను. స్టేషన్కి వెళ్ళారా? చిన్నపిల్లలు కదరా నీ పిల్లలు. ఏయ్ అరే తప్పురా, నిదానంగా దిగు. ఏ బాబు, నీ పిల్లలు ఉన్నారు చూడు. ఎంతమంది నీ పిల్లలు? ఎరా బాబు, నీ పిల్లలు ఎంతమందిరా? ఇద్దరా? ఏం పేరు? బాబు, నీ పిల్లలతో మాట్లాడిస్తాను, దిగిరా. నువ్వు ఫోన్ చేస్తా ఉన్నాను నేను. స్లోగా దిగు. బాబు స్లోగా దిగాల. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోవిడ్ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమిస్తాం. కోవిడ్ నియంత్రణపై సమీక్షలో మంత్రి ఆళ్ల నాని స్పష్టం. గత టీడీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు విమర్శ. విశాఖ షిప్యార్డ్ ప్రమాదంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలి. సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి సిహెచ్ నరసింగరావు డిమాండ్. వైద్యుల నిర్లక్ష్యంపై డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఫిర్యాదు. కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరిక. విజయనగరం జిల్లా కొత్తవలసలో కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాట్లు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తుందన్న ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో దారుణం. బాలుడి మృతికి దారి తీసిన సెల్ ఫోన్ చోరీ. ఈ బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.